అంటారు. బట్ హైదరాబాద్ అంతకుముందు సంపద ఉంది, ఇప్పుడు సంపద ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అక్కడ సంపద అనేటువంటిది ఎప్పుడు కేంద్రీకృతం అవుతుంది నగరం కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అట్లాగే అమరావతిని తయారు చేసి అంటారు. అమరావతిని తయారు చేసి దాంట్లో సంపద సృష్టించి, ఎందుకంటే ఇది వైజాగ్ కాదు ఇక్కడ మళ్ళీ దాంట్లో అమరావతిలో సంపద సృష్టించాలి అంటే ముందు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలా, లేదు కనీసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలా, ఏం అక్కర్లేదు అని చెప్పేటటువంటిది అమాయకత్వం. లేకపోతే ఆయన అనేది ఆ భూముల్ని అమ్మి చేయడం అనేది. ఇవాళ ఉన్న లెక్క ప్రకారం అక్కడ భూమి ఎంత ఉంది, ₹1,00,00,000. ₹1,00,00,000 చెప్పిన 7,000 కోట్ల రూపాయలు వస్తుంది. 7,000 కోట్లతో ఆ 7 బిల్డింగ్లు ఇప్పుడు ఏవైతే మధ్యలో డ్రాప్ అయ్యి ఉన్నాయో అది అవుతాయి. అంతకు మించి ఇప్పుడు అక్కడ కనీసం లోపలికి వెళ్ళాలంటే కృష్ణవేణి మోటెల్ దగ్గర చంద్రబాబు గారికి వెళ్ళేటటువంటి ఇల్లు ఉన్నటువంటి రోడ్డు ఉంది చూడండి, కరకట్ట. ఆ కరకట్ట రోడ్డు వేయడానికే కనీసం 10,000 కోట్లు పడుతుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ లాగే వేయాలి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వర్కౌట్ కాదు కదా, ప్రకాశం బ్యారేజ్ క్లోజ్ కదా, ఎట్లా సాధ్యం మరి? కృష్ణా నది మీద ఇప్పుడు వేస్తున్న వంతెన ఉంది కదా, అదేమన్నా పూర్తి చేసి దాన్నిటికి లింకప్ చేయాలి, అంతే తప్పించి ఇంకో దారి ఎక్కడ ఉంది దానికి? కాబట్టి అదంతా సెట్ రైట్ అవ్వడము ఒక ఆస్పెక్ట్. రెండోది అక్కడ ఇండస్ట్రీస్ అన్ని రావాలంటే ముందు ప్రకాశం బ్యారేజీ మీద నుంచి కౌంట్ అయితే రాదు. కనకదుర్గ వారధి మీద నుంచి మళ్ళీ ఆ చిన్న సన్నటి సందులో నుంచి వచ్చి చేసుకుంటే లోపలికి వెళ్ళేటప్పటికి ఉపయోగం ఉండదు. కాబట్టి రహదారుల నిర్మాణం ఇవన్నీ అవ్వడానికి కనీసం 1,50,000-2 లక్షల కోట్లు కావాల్సి వస్తాయి అక్కడికి. అది ఏడాదికి ఒక 25,000 కోట్లు 50,000 కోట్లు వేసుకుంటే అది కావాల్సిందే కదా. అది లేదు, ఒకేసారి 1,00,000 కోట్ల